మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలి, నిధులను వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే రావాలి, ఎమ్మెల్యే గారికి వెంటనే రావాలి, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్, రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి, రావాలి కలెక్టర్ గారు వెంటనే రావాలి, స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, మల్రెడ్డి రంగారెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడ బండాలేము రోడ్ను వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి బండాలేము చెన్నారెడ్డిగూడ గ్రామ ప్రజలు ధర్నాకు దిగడం జరిగింది. దాదాపుగా గతంలో ఈ రోడ్ను 2 సార్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు పనులను ఆపివేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 సార్లు వచ్చి గ్రామాలలో చెన్నారెడ్డిగూడ బండాలేము గ్రామాలలో వచ్చి మేము రోడ్లు వేస్తున్నామని చెప్పి శిలాఫలకాలు వేశారు. ఆ రోడ్డు పనులు శిలాఫలకాలుగా పరిమితమైనవి తప్ప ఇప్పటిదాకా రోడ్లు వేయలేదు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా 4 సార్లు రోడ్డు ఊకించుకొని తను తిరిగిపోయారు. కానీ ఎమ్మెల్యే గారు నేను వచ్చినప్పుడు ఊకుతున్న రోడ్డు కానీ ప్రజలు ఎంత అవస్థలు పడతారో ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. ఈరోజు దాదాపు ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడ బండాలేము పోవాలంటే అర్ధగంట సమయం పడుతుంది. సమయం పడుతుంటే పాటైతే గుంతలు చీకటిలో వచ్చే ప్రయాణికులు దాదాపుగా రైతులు గతంలో ఇక్కడ నుంచి కూడా రైతులు చనిపోయిన రోజులు ఉన్నాయి. ఈ 2 గ్రామాలలో కూడా కూరగాయలు పండించే రోజులు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. రైతులు ఉదయం 3 గంటలకి ఉదయం 4 గంటలకి ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూరగాయలు తీసుకొని పోతున్న రోజులు ఉన్నాయి. ఈ రోజులలో గుంతలు కనబడక యాక్సిడెంట్లు అయ్యి గుంతలలో పడి కాళ్ళు చేతులు రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రైతులను పట్టించుకొని రాజకీయాలకు చూడకుండా రైతుల పక్షాన ప్రజల పక్షాన చూసి రోడ్డును వెంబడే ప్రారంభించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు గతంలో యాక్సిడెంట్లు అయినాయి, దెబ్బలు తాగినాయి. ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభం అవుతున్నాయి, వర్షాలు ప్రారంభం అవుతున్నాయి. రోడ్డు ఇంత ఘోరంగా ఉంటే ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు ఎట్లా పోతాం? మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఊర్లో మమ్మల్ని అడుగుతున్నారు, బస్సు ఎక్కగానే బస్సు డ్రైవర్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. రోడ్డు మొత్తం ఘోరంగా అయిందమ్మా, మీరు సర్పంచులు తలుచుకుంటే ఏదాన్ని అవుతుంది అంటున్నారు. కానీ మేము సర్పంచ్లం పోయి మేము రిక్వెస్ట్ చేస్తే ఎవరు స్పందించట్లేరు. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు శిలాఫలకాలు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తున్నాం ఇక అని చెప్పడం జరిగింది. రోడ్లు మొత్తం నీట్గా ఊడ్చి ఇక స్టార్ట్ అవుతూనే ఉంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత మొన్న 2 నెలల క్రితమే ఆల్రెడీ కాంట్రాక్టర్లకు చెప్పి మేము స్పందించాలని చాలా ధర్నాలు చేయడం జరిగింది, కొట్లాటలు జరిగినాయి. కలెక్టరేట్ దగ్గర పోయి లెటర్ ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేస్తున్నామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చి బాగానే మేము అడగగానే, కానీ వాళ్ళని కమిషన్లు అడగడం జరుగుతున్నదంట. ఇదేమి దౌర్జన్యమో అర్థమవుతలేదు. చేసేటోళ్ళని చేయనీయకుండా వాళ్ళని కమిషన్లు అడిగితే వాళ్ళకు ఇప్పటికే రేట్లు పెరిగి పని చేసుకోవడానికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాంట్రాక్టర్లు. వాళ్ళని మళ్ళీ కమిషన్లు అడిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు? వీళ్ళకి కమిషన్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చి వాళ్ళ మేము అన్నిటికీ రేట్లు పెరిగినాయి. మీరు రోడ్లు ఎట్లా స్టార్ట్ చేయాలని బండి పంపించారు మా ఊరుకు. చెన్నారెడ్డిగూడెం డాంబర్ బండి పంపించడం జరిగింది. 2 నెలలు అవుతుంది బండి పంపించారు. ఇక రోడ్డు స్టార్ట్ అవుతుంది అనుకున్నాం మేము. వాళ్ళేం చెప్తారు కాంట్రాక్టర్లు మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నారు, రేట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు వెనుకకు తగ్గిపోయారు. వాళ్ళకి ఏం చెప్పిరో ఏమో తెలియదు, రోడ్డు స్టార్ట్ చేయకుండా చేసిర్రు. ఇప్పటికైనా స్టార్ట్ చేయలేదనుకో మేమేం చేస్తామంటే ఇప్పుడు ఊర్ల వరకే పరిమితంగా ఊర్ల వరకే ధర్నాలు చేయడం జరిగింది. రేపు కలెక్టర్ దగ్గరికి ఇంతకంటే పెద్దగా అందరం గ్రామ ప్రజలు బండలేమురైనా చెన్నారెడ్డిగూడెం ప్రతి ఒక్కరము వెళ్ళి కలెక్టర్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి వెళ్ళి ముట్టడి చేయడం జరుగుతుంది కంపల్సరీ స్టార్ట్ చేయకపోతే. కానీ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మాకు అంత సంతోషం అనుకుంటున్నాం. అయితే మీరు కమిషన్లు అన్నారు అమ్మా, కమిషన్లు ఎవరు అడిగారు? చెప్పగలుగుతారా? ఎమ్మెల్యే అడిగినారని చెప్తున్నారు సార్. అది వాస్తవమా? వాస్తవమే. తెలిసే ఎమ్మెల్యే అడిగిందా? మధ్యాహ్నం వాళ్ళు అడిగిరా? రాజకీయ నాయకులు అడగండి.
ఎవరు అడిగిరని అనుకుంటున్నారు? పేర్లు చెప్పలేం కదా, మేము పేర్లు చెప్పలేం కదా. ఎవరు అడిగిరు? అది అలాంటి మాట అంటేనే ఒక నోటి గుంట వెళ్తేనే కదా అది ఎక్కడికో వెళ్ళిపోయేది. ఒక్క నిమిషం. గతంలో షేరిగూడ దగ్గర బ్రిడ్జ్ చేస్తున్నాం కదా, వన్ సైడ్ బ్రిడ్జ్ చేశాం, సెకండ్ సైడ్ బ్రిడ్జ్ చేయడానికి కారణం మీడియా వాళ్ళకి తెలియదా, ప్రెస్ వాళ్ళకి తెలియదా? కమిషన్ల కోసమే 3 ఏళ్ళు అది ఆగింది. ఇప్పుడు మేము అడుగుతున్నాము, చెన్నారెడ్డిగూడకు నిధులు మంజూరైనప్పుడు, బండాలెముకు నిధులు మంజూరైనప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంది? కాంట్రాక్టర్ ఏమంటున్నారంటే వాస్తవం ఇది. ఇప్పుడు పేరు చెప్పడానికి ఎవరు అడుగుతున్నారంటే అందరికి తెలుసు, ఇక్కడ నుంచి కమిషన్లు ఎవరికి పోతాయి? మరి మేము ఎమ్మెల్యే గారిని ఆల్రెడీ అడిగినాం, కమిషన్ మేము అడగలేదండి, అడిగిన వాళ్ళు ఎవరు అని ఎమ్మెల్యే గారు అంటారు. మరి ఎవరు అడిగారు కమిషన్? మరి అవును, మరి కాంట్రాక్టర్ కు ఎందుకు పనులు స్టార్ట్ చేస్తలేరు? ఒక నిమిషం, కాంట్రాక్టర్ నిధులు మంజూరైనాక ఎందుకు పనులు స్టార్ట్ చేయడం లేదు? అంటే కాంట్రాక్టర్ అనే వ్యక్తికి అక్కడ కమిషన్లు ఇయ్యంగా, ఇక్కడ పనులు చేయంగా తనకు బిల్లులు లేట్ వచ్చాడు, నాకు మిగులుతలేవని అంటున్నాడు ఆయన. మరి ఊరోళ్ళే రాజకీయ నాయకులు అడుగుతున్నారు కమిషన్, మరి నిరూపించమని చెప్పండి. మా ఇరు గ్రామాల సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ ఎవరన్నా రూపాయి ఎంత అడిగిన ఉంటే మేము అవసరం అనుకుంటే మేము ఇస్తాం. ఉల్టా తనకు 1,00,000 రూపాయలు కావాలంటే తలా 10,000 కలిసి చందా చేసి ఇస్తాం. మా ఊరికి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం, చందాల కోసం కాదు. అంటే మీ ఊర్లో రాజకీయ నాయకులు ఎవరు అడగట్లేదు, ఎమ్మెల్యే లెవెల్ అడుగుతున్నారు, పై లెవెల్ అని అడుగుతున్నారు. అది అంతే కదా? అవును. పాత్లోత్ శ్రీనివాస్, బండలేమూర్ సర్పంచ్ని. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరుట్ల నుంచి బండలేమూర్కి మరియు ఇక్కడ చెన్నారెడ్డిగూడానికి డబుల్ రోడ్డు శాంక్షన్ అయిందని ఉద్దేశంతో శాంక్షన్ కాకపోవడానికి కారణం, ఇక్కడ డబుల్ రోడ్ లేక వచ్చే రవాణాలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యార్థులు కానీ వృద్ధులు కానీ బండి మీద వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగి హాస్పిటల్ పాలవుతున్నారు. కావున మన ప్రభుత్వం అయినా సరే, మన ఎమ్మెల్యే గారైనా సరే దీన్ని స్పందించి ఈ రోడ్డుని త్వరగా ప్రారంభించాలని, ఇంకా ఈ ప్రమాదాలను అరికట్టాలని కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నాను. ఫోటో కానీ వీడియో కానీ అయిపోయిందిగా పంచాయత్.